హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, దీని ముందు మనము ఒక వెబ్సైట్ డిజైన్ చేసాము. ఆల్రెడీ మనము గ్రూప్ అన్ని కూడా పోస్ట్ చేసాము అన్నమాట. ఓకేనా? కానీ ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మనమే ఒక కొత్తగా వెబ్సైట్ని ఒక డిజైన్ చేసి, ఓకేనా, దానికి సపరేట్గా ఒక నేమ్ ఒకటి తీసుకొని, ఓకేనా, తర్వాత ఆ నేమ్ ఆ వెబ్సైట్ కనెక్ట్ చేసి ఈరోజు మనం లాంచ్ అయిపోతున్నాం. ఓకేనా? అది కూడా చూడండి ఒకసారి. దీని ముందు చెప్పే పేరు అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మీకు www సంథింగ్ ఏదో పేరు OpenScienceClass.netlify ఏదో వచ్చిందనమాట. కానీ ఈ రోజు మనం ఈ నేమ్ తీసుకున్నాం అనమాట. డొమైన్ నేమ్ అంటాము www.openscienceclass.in అనమాట. అంటే మన యూట్యూబ్ ఛానల్ పేరు ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్ పేరు పైనే మనము డొమైన్ నేమ్ కూడా కొనుక్కున్నాం అనమాట. ఓకేనా? ఇంకా మేటగా మనం అప్డేట్ రెగ్యులర్గా చేస్తాం అనమాట. మనం చేసే ప్రతి కాన్సెప్ట్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఒకవేళ యూట్యూబ్లో కొన్ని ఫార్మేట్ మీకు దొరకలేదు అనుకో, మెటీరియల్స్ రూపంలో ఈ వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. ఓకేనా? ఇది వెబ్సైట్ www.openscienceclass.in అనమాట. ఇప్పుడు గూగుల్లో పోయేసి మీరు www.openscienceclass.in కొట్టి మీరు సెర్చ్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఆ వెబ్సైట్ కంప్లీట్గా మన ఓన్ అనమాట. ఓకేనా? మనం దానికోసము సపరేట్గా స్కిల్ ఒకటి నేర్చుకున్నాం. ఆ స్కిల్ ఏంటంటే వెబ్సైట్ డిజైన్ ఎలా చేయాలని. కంప్లీట్గా వెబ్సైట్ డిజైన్ లాస్ట్ వీక్ పూర్తయింది కాబట్టి మనమే ఫస్ట్ డిజైన్ చేయడానికి ఎవరిది చేయాలనుకున్నప్పుడు మన ఓన్ బ్రాండ్ ఉంది కదా ఓపెన్ సైన్స్ క్లాస్, దాని మీద చేయాలనుకున్నాము. ఆ వెబ్సైట్ కూడా రెడీ అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఒక చిన్న వెబ్సైట్ లో బడ్జెట్లో కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఓకేనా? ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? ఇది బిజినెస్ కాదు, ఫ్రీలాన్సర్ కాదు. ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, టీచింగ్ ఫీల్డ్ ఉండాలి ఎవరినా కానీ మీకు కొన్ని మెటీరియల్స్ ఉంటుంది. బట్ అన్నీ మనము ఫోన్లో స్టోర్ చేయలేము, స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. అదే మనం ఇలాంటి వెబ్సైట్ చిన్నగా డిజైన్ చేసుకుంటే ఇక్కడ అన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అది కూడా చాలా టెక్నిక్స్ లాస్ట్ వీక్లో మనం ట్రై చేస్తున్నాము. ఆ టెక్నిక్స్ కూడా మనము ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? తక్కువ బడ్జెటే, మళ్ళీ చెప్తున్నాం, తక్కువ బడ్జెటే. నాకు మాత్రం ఈ వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఎంత అయిందంటే, ఈ నేమ్ తీసుకోవడానికి మించి నేమ్ కాస్ట్ ఎంత అంటే నియర్లీ 1 yearకి 560 రూపీస్ అయింది. ఓకేనా? తర్వాత స్టోరేజ్ నేను ఫ్రీ వాడుకున్నాను. బట్ డిజైన్కి ఎంత అయిందంటే నాకు నియర్లీ ఒక 2000. ఓకేనా? 2560 రూపీస్లో ఒక వెబ్సైట్ రెడీ. ఓకేనా? ఇదైతే ఎందుకు 2000 అయిందని అంటే, మనము డిజైన్ చేయడానికి కావాల్సిన కొన్ని టూల్స్ మనం కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే 2000 అయిందనమాట. అదే ఆ టూల్స్ కూడా అవసరం లేదంటే వెబ్సైట్ ఇంకా చాలా సింపుల్గా వచ్చేసింది అనమాట. ఓకేనా? ఎవరికైనా కావాలంటే వెబ్సైట్ డిజైన్కి మీ ఓన్ వెబ్సైట్ అంటే రకరకాల టీచింగ్ ఫీల్డ్ ఉండేవాళ్ళు ఉంటారు, లెక్చరర్ ఫీల్డ్ ఉండేవాళ్ళు ఉంటారు అనమాట. ఒక చిన్న వెబ్సైట్ మీరు పెట్టుకుంటే మీ స్టూడెంట్స్కి ఈజీగా మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా మనము మెటీరియల్స్ పంపించాం, ఎందుకంటే ఎంపీస్లో ఉంటుంది. అది ట్రాన్స్ఫర్ అనేది చాలా టైం తీసుకుంది అనమాట. అదే వెబ్సైట్ మీరు అప్లోడ్ చేశారనుకోండి, మీరు ఆ లింక్ పంపిస్తే వాళ్ళకి ఇష్టమైన టైంలో వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఓకేనా? ఎవరికైతే అవసరం ఉందో, ఓకేనా, వెబ్సైట్ మనకి ఈ కాస్ట్లో మనం చేసాం అనమాట. బట్ ఇక్కడ నుంచి చూడండి, ఈ 560 అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నేనైతే .in తీసుకున్నాను కాబట్టి ఇంత అయింది 1 yearకి. అదే .com అనుకోండి, మేబీ 1000 రూపీస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మాత్రం మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ ఇదైతే గ్యారంటీ అనమాట 2000. ఓకేనా? ఇది సింపుల్ వెబ్సైట్ కాబట్టి ఇంత అయింది. ఇంకా చాలా కాంప్లికేటెడ్గా అంటే హై ఎండ్గా కావాలంటే మాత్రం ఇది ఇంకా డబుల్ కానీ ట్రిపుల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వెబ్సైట్ మనం లాంచ్ చేస్తున్నాము. ఆ వెబ్సైట్ ఒకసారి మీరు నెక్స్ట్ చూస్తారన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.